హలో గైస్, యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఒక మదర్గా నేను కూడా మా బాబుకి హెల్తీ ఫుడ్ అయితే పెడుతున్నానండి. దీని నుంచి కొంతమంది అయితే హెల్తీ ఫుడ్ ఐడియాస్ని షేర్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్స్ని అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే నేను మా బాబుని సమ్మర్ క్యాంప్లో అయితే జాయిన్ చేశాను. ఇప్పుడు హాలిడేస్ అయితే కదండి, మా చుట్టుపక్కల ఎవ్వరూ కిడ్స్ అయితే లేరు ఆడుకోవడానికి. పాపం వాడు కూడా బోర్ ఫీల్ అవుతున్నాడు. సర్లే కదా సమ్మర్ క్యాంప్ వేద్దాము, ఒక 3 అవర్స్ ఉంటుందండి, 9 to 12 o'clock. దాంట్లో కరాటే, డాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇట్లా చాలా యాక్టివిటీస్ అయితే చేస్తారు. దానికైతే నేను జాయిన్ చేశాను. నేనే వెళ్ళి డ్రాప్ చేసి పిక్ చేసుకుని వస్తున్నాను. ఈ క్రమంలోనే వాడికి ఒక స్నాక్ బ్రేక్ అయితే ఉంటుంది. ఆ స్నాక్ బ్రేక్లో ఏం పెట్టేస్తానో చూసేయండి. ఇనీషియల్గా అయితే ఒక దోశ అయితే తిన్నాడు. దాని తర్వాత ఒక కప్పు మిల్క్ ఇప్పుడు తాగేసి వెళ్ళిపోతాడండి. దాంట్లోకి స్నాక్ బ్రేక్లోకి నేనైతే డ్రాగన్ ఫ్రూట్ అండ్ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసిన పూల్ మఖానా వేసుకొని నేనైతే స్టార్ట్ చేద్దాం బాబు అనుకుంటున్నాను. యూట్యూబర్స్కి చాలా కష్టం అండి ఇట్లా వాళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటూ తినడము, ఎవ్రీడే బ్లాగ్ చేయడం అనేది చాలా కష్టం. యూట్యూబర్స్ చాలా గ్రేట్ అండి. ఎవ్రీడే ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలని అనుకుంటారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈరోజు ఏమి ఇవ్వాలి, ఈరోజు ఏం చెయ్యాలి, ఈరోజు ఏం చెయ్యాలి ఇట్లా అనే అనుకుంటున్నారు. అనే మైండ్లో ఉంది నా మైండ్లో. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ యూట్యూబ్ అనేది. ఎవ్రీడే ఒక డ్రై క్లాత్ తీసుకొని అన్నీ తుడుచుకుంటూ ఉంటే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుందండి. డ్రై క్లాత్తో ఒక 1 week ఒకసారి అయితే కోలిన్తో క్లీన్ చేసుకున్నాం. కిడ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయో తెలుసా? చూస్తారు కదా మీరే, చూడండి. ఇల్లు అంతా ఇలా మెస్సీగా ఉంటుంది. మనమైతే కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సిందే. గైస్, మీకు ఇన్ని బొమ్మలు ఉండేవా? మీ మమ్మీ డాడీ కొనేవాళ్ళ ఇంతకు ముందు మీ చిన్నప్పుడు ఏమైనా? మాకైతే ఏమీ కొనేవాళ్ళు కాదు. ఎప్పుడైనా ఈవినింగ్ టైం ఎప్పుడైనా మిల్క్, 2 బిస్కెట్లు అంతే. బొమ్మలు అయితే ఏమి కొనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకైతే ఎన్ని బొమ్మలు, వాటిని సర్దడానికి ఒక మనిషిని ఉండాలి. మెయిడ్స్ని పెట్టుకునేంత బొమ్మలు కొనుక్కుంటున్నారు. ఎవడైనా దీనికి హోల్ ఉందని అనుకుంటారా? చూడండి, ఇది వేసాను, కింద పడిపోయింది. మళ్ళీ రీవర్క్. గైస్, పెళ్ళికి ముందైతే నాకు ఏమీ రాదు, కాఫీ పెట్టడం కూడా రాదు. బట్ ఇప్పుడు చచ్చినట్టు అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. చెయ్యాలి, లేకపోతే ఈ సమాజం ఒప్పుకోదు. మా హస్బెండ్ అసలు ఒప్పుకోరు. మా అమ్మమ్మ ఎప్పుడు చాలా బాగా చూసుకునేది. ఎప్పుడు ఒక ప్లేట్ కూడా కడిగేది తెలీదు. ఆవిడేమనేదంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఎలాగన్నా మీకు తిప్పలు తప్పవు, ఇప్పటి నుంచే మీకు ఎందుకు అని చెప్పి పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం ఒకటే తక్కువ, అట్లా చూసుకునేది. బట్ ఇప్పుడు అన్ని పనులు అన్నీ 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 చేసుకోవాలి. హౌస్ వైఫ్లు ఇంకేం చేస్తారంటారా? ఓకే, బట్ నాకైతే మంచిగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుని, బిజినెస్ జాబు ఏదో ఒకటి, కార్ నేర్చేసుకొని అట్లా కొంచెం మనీ ఎర్న్ చేస్తా. ఓన్లీ కుకింగ్కే నేను చేస్తూ మిగిలిన పై పనులన్నిటికి, అంటే ఏంటంటే ఇలా చెప్తుంటేనే చాలా బాగుంది. బట్ అది ఎప్పటి వరకు నెరవేరుతుందో తెలియదు. కానీ జాబ్ చేసేదాన్నే, కానీ బాబు పుట్టడం వల్ల క్విట్ చేసి ఇంకొకటే క్విట్టింగ్ అయిపోయింది. ఆ మధ్యలో ఆపేసాను కదా. జాబ్ చేసుకుంటూ, బిజినెస్ చేసుకుంటూ, ఒక కార్ నేర్చుకుని అట్లా సెల్ఫ్గా ఇండిపెండెంట్ ఇన్ ద సెన్స్ మంచిగా మనీ ఎర్న్ చేస్తూ, నేను ఒక మెయిన్ పెట్టుకొని అట్లా చేసుకొని కొంచెం మా హస్బెండ్కి సపోర్టివ్గా ఉండాలంటే చాలా ఇష్టం నాకు. కానీ ఇంట్లోనే సరిపోతుంది. అదేదో మేము ఉంటుంది కదా గైస్, దేనికన్నా రాసిపెట్టి ఉండాలి, చేస్తూనే ఉండు పని, లేబర్ పని అని చెప్పి అట్లాగే ఉంది ఇదంతా. 1 kilo చికెన్ అండి. మనము అందరిలాగే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. కొంచెం కారము, కొంచెం సాల్ట్, కొంచెం అయితే కర్డ్,
గైస్, మ్యారినేట్ చేసిన చికెన్ని వండి చూపించేంత టైం లేక మళ్ళీ మా బాబుని పిక్ చేసుకోవాలి కదా, ఈ వీడియో అయితే ఈ రోజుతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.